హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఈఏపీసెట్ 2025 రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. మరి కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు కౌన్సిలింగ్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు నేను మీకు డిస్ప్లే చేస్తున్నది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్. లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ వచ్చేసి జూలై 4th స్టార్ట్ అయింది. జూలై ఆగస్టు 2 months అనేది కౌన్సిలింగ్ అయింది. మనకు సెప్టెంబర్లో అయితే క్లాసెస్ స్టార్ట్ అయినాయి. ఒరిజినల్ క్లాసెస్ అయితే సెప్టెంబర్లో స్టార్ట్ అయినాయి. ఈ ఇయర్లో మనకు జూన్ 3rd weekలో కండక్ట్ చేస్తాము కౌన్సిలింగ్ అని అయితే గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. మరి ఈ కౌన్సిలింగ్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటనేది చూద్దాం. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ కనుక 24 ఉంటుంది. సేమ్ నోటిఫికేషన్ ఇట్లనే వస్తుంది, 25 రీప్లేస్ చేస్తారు అంతే. సో మీరు అన్ని సర్టిఫికేట్స్ని 2 sets జిరాక్స్ తీసి పెట్టుకోవాలి. 1 set ఏమో కాలేజ్లో ఇవ్వాల్సి వస్తుంది. మీ దగ్గర ఉన్న ప్రతి ఒరిజినల్ సర్టిఫికేట్ని ఒకసారి పీడిఎఫ్ డాక్యుమెంటేషన్ చేసుకొని మీరు మెయిల్లో పెట్టుకోండి. ఎప్పుడైనా ఇంజనీరింగ్ మధ్యలో ఏదైనా జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకున్నా, ఎప్పుడైనా జిరాక్స్ కాపీస్ కావాలన్నా కూడా మీకు వీలుగా ఉంటుంది. ఇది తప్పకుండా పెట్టుకోండి. కాలేజీలో ఒకసారి మీరు సర్టిఫికేట్లు ఇచ్చిరంటే మళ్ళీ 4th year అయిపోయిన తర్వాత మాత్రమే మీ సర్టిఫికేట్స్ మీ చేతికి వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మీ ర్యాంక్ కార్డు. ఇప్పుడు ర్యాంక్ వచ్చింది కదా మీకు, 2025 ర్యాంక్ కార్డు, టీజీ ఈఏపీసెట్ 2025 హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఈ 3 మీ దగ్గర ఉన్నాయి. 4th one వచ్చేసి ఎస్ఎస్సి సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి 6th to ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ స్టడీ సర్టిఫికేట్. ఇది వెరీ ఇంపార్టెంట్. మీ లోకల్ స్టేటస్ అనేది మీరు 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివారనే దానిపై డిపెండ్ అయి ఉంటుంది. కనీసం 4 ఏళ్ళు మీరు తెలంగాణలో చదివితేనే మీకు తెలంగాణ లోకల్ కింద సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్ కాలేజ్లో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇస్తారు. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ వచ్చేసి ఇంటర్ కాలేజ్లో తీసుకోవాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ఈ సంవత్సరంది తీసుకోండి, ఇప్పుడే అప్లై చేసుకోండి ఎవరి దగ్గరనన్నా లేకపోతే. ఇక్కడ చూడండి 1/1/2024 అన్నారు, అంటే ఇప్పుడు 1/1/2025 అని ఇస్తారు మనకు. ఈ ఇయర్ది తీసుకోండి. ఒకవేళ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు తహసీల్దార్ దగ్గర మీరు ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి. నెక్స్ట్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 7 years ప్రిసీడింగ్ టు క్వాలిఫై ఎగ్జామినేషన్ ఇన్ కేస్ వేర్ ద క్యాండిడేట్ హ్యాస్ నో ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషన్. అంటే కొంతమంది ప్రైవేట్గా ఉండి ఎగ్జామ్స్ రాస్తారు కదా, కాలేజీలకు వెళ్ళకుండా స్కూల్కి వెళ్ళకుండా హోమ్ స్టడీ అట్లాంటివి చేస్తారు కదా, అట్లాంటి వాళ్ళు తెలంగాణలో 7 years ఉన్నట్టు రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ రెసిడెంట్ సర్టిఫికేట్ అందరికీ కాదు. నెక్స్ట్ నాన్ లోకల్ స్టూడెంట్స్ ఇన్ రెస్పెక్ట్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ఆర్డర్ టు కన్సిడర్ దెమ్ అలాట్మెంట్ అండర్ అన్రిజర్వ్డ్ సీట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ నీడ్ టు బి సబ్మిటెడ్. సో నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆర్ మీ పేరెంట్స్ ఇక్కడే వర్క్ చేస్తున్నట్టు తీసుకుంటేనే మీకు సీట్ అలాట్మెంట్ అయితే అవుతుంది. మైనార్టీ వాళ్ళు మీ మైనార్టీ సర్టిఫికేట్ ఉంటే తీసుకోండి. నెక్స్ట్ స్పోర్ట్స్ వాళ్ళు, స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, ఆ సర్టిఫికేట్స్ అన్నీ తీసి పెట్టుకోండి. సో మెయిన్ సర్టిఫికేట్స్ అయితే ఇవి. మీకు స్పెషల్ రిజర్వేషన్ ఉంటే మన స్పెషల్ రిజర్వేషన్వి ఒరిజినల్ తీసి పెట్టుకోండి. ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి ఇంటర్మీడియట్, 6th to ఇంటర్మీడియట్ బోనఫైడ్స్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ అప్లికబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్. ఇది కాలేజ్లో స్కూల్లో చదవని వాళ్ళకి రెసిడెంట్ సర్టిఫికేట్. నాన్ లోకల్ స్టూడెంట్స్ అయితే ఇప్పుడు నాన్ లోకల్ వాళ్ళకి ఓన్లీ మీ పేరెంట్స్ తెలంగాణలో వర్కింగ్ అయితేనే మీకు సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది ఈ ఇయర్ నుంచి. అదే ఎంప్లాయర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మైనార్టీస్ వాళ్ళు ఉంటే మైనార్టీ, ఇంకా స్పెషల్ ఏమైనా ఉంటే తీసుకోండి. ఇవి ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకసారి అయితే స్క్రీన్ షాట్ తీసుకొని అన్ని పీడిఎఫ్ అయితే మీరు మెయిల్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.